ఇంతమంది మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఉద్యోగులు వీళ్ళందరూ వచ్చి అక్కడ ధర్నాలు చేసుకుంటూ మీరందరూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఇంతగందం కథ అంతా నడిపినాక మాకేం తెలియదయ్యా అంటే ఎట్లుంటది చెప్పండి? ఎంతవరకు కరెక్ట్? తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనిపైన ఒక్కసారి చూడండి. ఈ నిజంగా గనక ప్రజాప్రభుత్వం 250 మంది హోంగార్డులకు వాళ్ళ ఉద్యోగాలు మళ్ళా వాళ్ళకి ఇచ్చినట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంకి మీరు మంచి గుణపాఠం చెప్పినట్టు అవుతుంది 100%. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న వీడియోలు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు మంచిగా వైరల్ చేసుకోవచ్చు. ఏమైంది, మీరు ఇస్తా అన్నారు కదా, ఇంకా వీళ్ళనే కాదు ఇంకా చాలా మంది వేరే వేరే ఇష్యూస్ కూడా ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం 1 by 1. కానీ ఇప్పుడు హోంగార్డ్ ఏదైతే నడుస్తున్నదో ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి దీని గురించి తొందరగా మీరు ఆలోచించి దీనికి ఏదైనా ఒక కొలిక్కి తీసుకొస్తే ప్రజాప్రభుత్వానికి, సీతక్క గారికి, బట్టి విక్రమార్క గారికి, ముఖ్యంగా జగ్గారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళందరూ రుణపడి ఉంటారు. వీళ్ళు జన్మలో కూడా బీఆర్ఎస్ని నమ్మరు. లేదు ఇప్పుడు కూడా మీరు దీనిపైన ఏం చేయలేదు అనుకోండి, ఇక 250 మంది జీవితాలందరినీ కూడా ప్రజాప్రభుత్వమే నాశనం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ మిమ్మల్ని నమ్ముకొనే వచ్చిండ్రు. 250 మంది అంటే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రజాప్రభుత్వం కోసం కష్టపడ్డారంట. హోంగార్డులే చెప్తున్న మాట ఇది. ప్రజాప్రభుత్వం వచ్చినాక మా బతుకులు మారుతాయేమో అని చెప్పి మేము అందరం ప్రజాప్రభుత్వాన్ని కూడా గెలిపేయడం జరిగింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎవరు కూడా స్పందిస్తలేరు అని చెప్పి హోంగార్డులు చెప్పడం జరుగుతున్నారు.